సో హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్ ఏంటంటే గైస్, నేను చెప్పాను కదా బిట్ కాయిన్ అయితే నేను కొంటున్నాను అని చెప్పి. సో ఈరోజు అయితే నేను బిట్ కాయిన్ కొన్నాను. జస్ట్ రీసెంట్ వీడియోలో నేను ఒక 300-500 రూపీస్ బిట్ కాయిన్ అయితే కొన్నాను. సో ఈరోజు ఏంటంటే నేను ఒక 500 రూపీస్ బిట్ కాయిన్ అయితే కొన్నాను అనమాట. సో డిపాజిట్ చూడండి, 400 రూపీస్ 26th జూలైలో 400 రూపీస్ డిపాజిట్ చేసి నేను బిట్ కాయిన్ అయితే కొన్నాను అనమాట. మీకు చూపిస్తాను ఎక్కడ కొన్నాను. సో నేను వాల్యూ చూపిస్తాను, మార్కెట్ కాదు, పోర్ట్ఫోలియోకి వెళ్ళి చూపిస్తాను గైస్. సో ఓవర్వ్యూలోకి వెళ్తే మనము కాయిన్స్ చూడొచ్చు మీరు. సో ఇది నేను బై చేసిన బిట్ కాయిన్ అనమాట, 19th జూలైకి మరియు 26th జూలైకి. సో ఇలా కొద్ది బిట్ కాయిన్ కొనుక్కుంటూ పోండి, ఎందుకంటే 10 కోటి రూపాయలకు వెళ్ళిన కాయిన్ 10 కోట్లకు కూడా వెళ్తుందని నాకు ఒక టాక్ వచ్చిందనమాట. సో 2 కోట్లకు వెళ్ళొచ్చు, 3 కోట్లకు వెళ్ళొచ్చు, 4 కోట్లకు వెళ్ళొచ్చు. సో ఇలా వెళ్తుంటే ఏమవుతుందంటే మన బీటీసీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. మీరు అనుకోవచ్చు మీ ఆల్ట్ కాయిన్స్లో పెట్టి మనం తీసుకోవచ్చు అనుకోవచ్చు, బట్ ఏంటంటే ఇది నేను ట్రేడింగ్ చేయట్లేదు అనమాట. నేను జస్ట్ ఏంటంటే ఇట్లా బై చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తినకాడ, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి ఆగిపోతే ఆ రోజు నేను బై చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎందుకు వీడియో చేస్తున్నా అంటే బై బీటీసీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ దగ్గర ఉన్నంతలో కొద్ది కొనుక్కోండి. నేను 2018 నుంచి కొనింటే ఈరోజు నేను దాదాపు 20 lakhs 30 lakhs సేవింగ్స్ బీటీసీలో ఉండొచ్చు. నాకు ఉండేదేమో, ఎందుకంటే ఒకసారి 3 lakhs కాడ చూసినా, ఒకసారి 12 lakhs కాడ చూసినా. నేను ఎంత అంటే అంత కొనుక్కుంటూ పోయింటే ఈరోజు నేను మంచి పొజిషన్లో ఉండొచ్చు. బట్ ఏంటంటే నేను అవన్నీ మీమ్స్లో దాంట్లో పెట్టుకుంటూ పోయాను అనమాట. సో నేను చేసిన తప్పు ఇక్కడ ఏంటంటే ఇంత బిట్ కాయిన్ కొనంటే బాగుండు అనిపించింది. సో ఇక్కడ నేను స్టార్ట్ చేశాను అనమాట కొనడము. నేను పెద్ద ఫైనాన్షియల్గా ఉండనేం కాదు గైస్, జస్ట్ ఏంటంటే కొనాలని కొంటున్నాను అనమాట. బీటీసీ ఎంతనో అంత కొనుక్కుంటూ పోతే దాదాపు నేను టార్గెట్ ఏంటంటే 60,000 వాల్యూ ఆఫ్ బిట్ కాయిన్ కొనాలనుకుంటున్నాను. మీకు ఇంకోటి ఏంటంటే ఇంకా 600 days ఉందన్నమాట హాల్వింగ్కి. సో హాల్వింగ్ అయిపోయినప్పుడే బీటీసీ పెరుగుతుందని కాదు. బీటీసీ 30 lakhs కావచ్చు, 40 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, డౌన్ కూడా కావచ్చు. మనం ఏంటంటే కొనాలనుకున్నాం కాబట్టి కొంటున్నాను అనమాట. నేనేంటంటే ఈ వీడియోని పోస్ట్ చేస్తూ పోతున్నాను ఏమేమి కొంటున్నాను అని చెప్పి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు ఇంకా బీటీసీ, మీరు కూడా బీటీసీ బయర్స్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అసలు బీటీసీ ఎందుకు కొనాలి అనేది నేను చెప్తా చూడండి. బీటీసీ నాకు తెలిసిన కరోనా టైంలో 3 lakhs ఉన్నది. ఆ తర్వాత 55 lakhsకి వెళ్ళింది అనమాట. 55 lakhs నుంచి ఎంతకు వచ్చిందంటే 12 lakhsకి వచ్చింది. 12 lakhs నుంచి ఇప్పుడు 1 కోటి రూపాయలకు పోయింది. 1 కోటి రూపాయల నుంచి ఇప్పుడు 55 lakhs వచ్చి 55 నుంచి 64 lakhs అవుతుంది అనమాట. సో బీటీసీ అనేది స్టేబుల్గా ఉంది. మిగతా కాయిన్స్ అయితే భయంకరంగా పంప్ అయినాయి, డంప్ అయినాయి అనమాట. కాబట్టి ఏంటంటే అది స్మాల్ ఇన్వెస్టర్గా నేను ట్రేడింగ్ వాలెట్లో ట్రేడ్ కొద్ది భయం అనమాట, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అదే మనకు సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ కార్డ్6 ఉంది కాబట్టి మనకు వెజిరెక్స్ నాకు తెలుసు, చాలామంది వెజిరెక్స్లో కూడా లాస్ అయ్యారు, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దాంట్లో. కాకపోతే ఏంటంటే నేను బీటీసీ కొనాలనుకుంటున్నాను కాబట్టి కొనాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. బీటీసీ కొనడం, సో ఎక్స్పర్ట్స్ ఏంటంటే మైకల్ సెలర్ గారు ఏమంటే బీటీసీ 10 కోట్ల కొత్త 20 కోట్ల కొత్త అంటారు. కాబట్టి మనం కొద్ది కొందాం, పోయేది ఉంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.